ఉత్తరాఖండ్ యొక్క పవిత్ర భూమిలో జోషిమఠ్ పట్టణం దగ్గర 1200 సంవత్సరాల పాతదిగా నమ్మబడే ఒక వృక్షం నిలుచుంది, అది కల్పవృక్షం. కాని ఇది సామాన్య వృక్షం కాదు. పురాణం ప్రకారం ఆది శంకరాచార్యులు ఈ వృక్షం క్రింద ఎన్నో రోజులు ధ్యానించి దివ్య మార్గదర్శనం కోసం ప్రార్థించారు. ఒక రాత్రి గాలిలో నడుస్తున్న శబ్దంలో వృక్షం ఆయనకు వరం ఇచ్చింది, భక్తి మరియు జ్ఞానంతో భారత్ను ఏకం చేయాలని దృష్టిని ప్రసాదించింది. ఈ వృక్షం కల్పవృక్షంగా పిలవబడుతుంది, స్వర్గానికి చెందిన, సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన మనోరథాలను నెరవేర్చే వృక్షం. నేటికీ భక్తులు తమ కోరికలను గుడ్డలపై వ్రాసి ఆ వృద్ధ వృక్షపు తొక్కకు కట్టివేస్తారు. చాలామంది తమ కోరికలు నెరవేరాయని చెబుతారు, ఉద్యోగాలు, సంతానం, ఇంకా వ్యాధుల నుండి గతి కూడా. పక్కన ఉన్న మందిరం చాలా సాధారణమైనది, బంగారం లేదు, రత్నాలు కూడా లేవు, కేవలం విశ్వాసం, వేర్లు, మరియు వేల సంవత్సరాల గాలిలో వినిపించే నిశ్శబ్ద గాథ. మీరు దేవతల వృక్షానికి కోరిక అడిగే ధైర్యం చూపుతారా?